దేవరాపల్లిలో భూబకాసురుడు ఆగడాలకు హద్దే లేకుండా పోతుందా? నిత్యం వివాదాలు వెంటాడుతున్న జనం దుమ్మెత్తి పోస్తున్న, బాధితులు కడుపు మంటతో తరిమి కొడుతున్న, పట్టింపు లేదన్నట్టుగా అధికార పార్టీ నేతలు అండగా చెలరేగిపోతున్నాడు కిలపర్తి భాస్కరరావు. ఇప్పటికే కబ్జాల పర్వం కొనసాగించిన భూబకాసురుడు తాజాగా సర్వే నంబర్ 277/12లో ఉన్న వేచలపు అప్పలనాయుడికి చెందిన 5.5 ఎకరాలపై కన్నేశాడు. 2010లో అసలు వారసులకు తెలియకుండానే కిలపర్తి రాజేశ్వరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనితో బాధితులు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. 3 నెలల క్రితం ఇక్కడ భూమి ధరకు రెక్కలు రావడంతో అమ్మకానికి పెట్టాడు కిలపర్తి. కోట్ల విలువైన పేదల ప్రజల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీలో చేరి బండారు అండతో కబ్జాకు బాటలు వేశాడు కిలపర్తి. దీనిపై అధికారులు సైతం తేలుగుట్టిన దొంగల్లా మౌనముద్ర దాల్చుతూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. కోట్ల విలువైన భూమిని యంత్రాలతో చదును చేశారు. మట్టితో ఆ భూమిని కప్పి దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు దేవరాపల్లి భూబకాసురుడు కిలపర్తి. అప్పలనాయుడికి అధికారం లేకుండా అప్పలనాయుడు యొక్క ఆయన పర్మిషన్ లేకుండా ట్యాంపరింగ్ ఎలా జరిగింది దానిపై కమిషన్ వేయాలి. కమిషన్ వేసి దాని నిజ నిజాలు నిర్ధారణ కలిగి రావాలి. ఇదే మేము కోరుకుంటాం. అదే మేము కోరుకుంటున్నాం. మేము ఎవరికి లాండ్ ఆర్డర్ మేము ఏది ప్రాబ్లం చెయ్యం. మా హక్కులు మేము కోరుకుంటున్నాం. అప్పలనాయుడిది వేతలపు అప్పలనాయుడిది అంటే మాదందరిది. మా అందరికి ఈ యొక్క దేవుడికి ఆవిడికి మాన్యం మా పెద్దలు పెట్టారు. అందరూ వట్టాలు ఉంటాయి మా కుటుంబాలందరికీ. అప్పలనాయుడికి పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరి పేరుని రాసి ట్యాంపరింగ్ చేసి లాస్ట్ కింద ఎంఆర్ఓలు చేసిన ఆక్రమం ఇవ్వనాలు తెలిసింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఏంటి? ఎవరికి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న జాగ్రత్త రాజు అనే వాడికి ఒక సెంటు భూమి కూడా అక్కడ లేదు. అలాంటి వారి పేరు రాసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు. ఇలాంటి అక్రమణ మన ప్రజాస్వామ్యంలో చాలా జాగ్రత్తగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మేమేం కోరుకుంటాం అంటే జాగ్రత్త రాజుకి ఏమైనా లీక్ డాక్యుమెంట్ ఉందా, ఆయనకు అందులో భూమిలోకి ఏమైనా హక్కు ఉందా అది తేల్చండి. అది ఎంఆర్ఓలు తేల్చమని మేము కోరుకుంటాను. ఇప్పుడు ఎంఆర్ఓకి మెమరాండం ఇస్తాం. మళ్ళీ లేకపోతే ఎంఆర్ ఆఫీసులు ధర్నా కూడా చేస్తాం. కూడా మేము దాని మీద కమిషన్ ఏమంటున్నాం. ఆ జాగ్రత్త రాజుకి ఆ ఏరియాలో ఒక సెంటు భూమి లేదు. అలాంటి పేరు రాసి ఎలాగ రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే రాసిస్తారా? ట్యాంపరింగ్ అనేది చాలా మోసం. అది చాలా మోసం. ఇదేంటే ప్రజాస్వామ్యంలో చాలా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చాలా చాలా చిన్న రైతులు ఎవరికి అవసరం అండి? కూలి చేస్తే కూలి ఆడుకున్నది, ఆ వ్యవసాయం చేసుకుంటే బతకలేని వాళ్ళు వీళ్ళకి రికార్డుల గురించి ఎవరికి తెలియదు. రికార్డుల గురించి అవగాహన కూడా తెలియదు. మా పూర్వీకులకు మా అవగాహన తెలియదు. ఈ రోజు మీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మాలో మాకు అవగాహన వచ్చి ఇది ట్యాంపరింగ్ జరిగింది, ఇది అన్యాయం జరిగింది, ఎంఆర్ ఆఫీసులో మోసం చేశారు, ఎంఆర్ఓ మోసం చేసి ట్యాంపరింగ్ చేసి అవినీతికి మరుగడి వీళ్ళ యొక్క పెద్దలు ఇక్కడ భూ కబ్జాదారులు దాన్ని ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవాలని మొదటి నుంచి చేశారు. ఆ విషయం మొన్నటి వరకు తెలిసింది. ఆయన మేమేమంటాం అంటే ఇది జాగ్రత్త వాళ్ళది, వేతల వాళ్ళది, అది ఇద్దరికి ఉమ్మడివైన ఆస్తి. అది సనాతన ధర్మంగా మాకు పూర్వం నుంచి వచ్చిన మాది యాన్సెస్టర్స్లది. ఆ హక్కులు మీకు కాపాడుకోవాలి. అది ఆది భూమని కాగితం చూపెట్టమంటే కాగితం కాదు, మమ్మల్ని కొట్టేనరు. కొట్టిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ ఇక్కడికి వెళ్ళాను. ఈ మారిపోయిన ఎస్ఐ మల్లేశ్వర ఎస్ఐ గారు ఏం చేసినారంటే మా ఉదయం ఇస్తే కంప్లైంట్ వాళ్ళు మధ్యాహ్నం సాయంకాలం 4 గంటలకు ఇస్తే ఆ తర్వాత ఏటైంది కేసు కట్టే సీఏ కాడికి వెళ్ళాం. సీఏ అన్నాడంతే రాజా అయిపోండి పెద్ద ఆయన రాజా అయిపోండి అంతే. రాజావనం అనే మా అంతే 5 అని. అయితే రాజా అవ్వకపోతే అక్కడ ఉన్న రైటర్ని పంపితే ఆ రైటర్ ఏంటన్నాడు 4 రోజులు 5 రోజులు ఉంచి కేసు రాజా చేసిస్తే చేసేయండి, ఇద్దరిని కడితే ఇద్దరిని కట్టండి. అన్ని మనుషులు ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయింది కేసు కట్టక. ఇప్పుడు మాది కేసు కట్టడానికి ఆధార్ కార్డు ఒకటిరా, ఈ కార్డు ఒకటిరా, ఆ కార్డు ఒకటిరా అంటే ఇప్పుడున్న ఎస్ఐ నాకు తెలియదండి. మారిపోనరా ఎస్ఐ ఏదో చేద్దామనండి అండమే గాని ఇప్పుడు మమ్మల్ని ఎందుకు కేసు బైండ్ ఓవర్ చేశారు. దెబ్బలు కాసిన వాళ్ళు మాము కేసు వాళ్ళ 5 మీద మానారు, మా 5 మీద పెట్టారు. అది ఎంత న్యాయం అండి? ఇప్పుడు వెళ్తే వందలాది మంది. ఎందుకంటే అంత అవసరం? వాడికి రికార్డుగా ఉంటే ఒక 4 జానా 5 జానా ఇగో నా కాగితం ఉంది అన్నందుకే 500 మంది ఆ వడ్లంట గిడ్లంట కాపులెట్టి ఇలాగ ఈ మండలంలో నాయకులందరినీ మామూలుగా రండి అనేసి ఓ బిర్యానా ఓ మందు దీనికి ఆశపడి నాగిపేట, సీతంపేట, తెలుంపూడి, గర్సింగి, గంగారం అక్కడ ఉన్న నాయకులు ఒప్పించి మీరో 10 మందిని అట్టండి. అలా చేసిన ఎందుకండి ఇదంతా కోర్టులో చేసాం. దావా తేలి వరకు ఉండాలి కదా.
కోర్టే చెప్తుంది వాళ్ళకైతే వాళ్ళకి మనకైతే మనకి. మరి కోర్టు చెప్పకుండా ఈ మమ్మల్ని మంబు చేసి దమాయించేసి అన్యాయం ఎందుకండి ఇది?